హలో హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. ఆ, పచ్చి బియ్యం ఇవి మనం మామూలుగా చేస్తాం కదా, ఆ బియ్యము. దీంట్లో అరకప్పు పెసరపప్పు వేసుకున్నాను. ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు వేసుకోవాలండి. ఒక స్పూన్ శనగపప్పు. శనగపప్పు ఏంటంటే బాగుంటుంది, ఒక స్పూన్ వేస్తే. ఒక స్పూన్ శనగపప్పు వేసి నీళ్ళు వేసి బాగా కడిగేయాలి. ఇవి బాగా కడిగేసి నీళ్ళు వంపేసి దీంట్లో ఇప్పుడు మనం 4 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నామండి. ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, ఒక్క స్పూన్ శనగపప్పు వేసాము. 4 కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలండి. ఇది కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు, 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా బాగా ఉడికిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని కుక్కర్ మూసేసాను. తర్వాత ఇంకొక గిన్నెలో ఒక ఒక కప్పు బెల్లం పొడి వేసుకున్నానండి. నేనైతే ఒక కప్పు షుగర్ కూడా వేసుకున్నాను. మీకు మొత్తం బెల్లం వాడటం కూడా ఇష్టమైతే మొత్తం బెల్లం కూడా వేసుకోవచ్చు. 2 కప్పులు బెల్లం వేసుకోండి. అప్పుడు ఒక కప్పు నీళ్లు పోసుకుని ఈ బెల్లం బాగా కరిగే వరకు మీరు దాన్ని బాయిల్ చేయాలండి స్టవ్ మీద. ఈ బెల్లం అంతా కరిగిపోయే వరకు. ఇది కొంచెం టైం పడుతుంది. ఆ బెల్లం అంతా కరిగే వరకు ఉంచుకోండి. మీకు చక్కెర వేయడం ఇష్టం లేకపోతే 2 కప్పులు బెల్లం, 1 కప్పు నీరు వేసుకోండి. వేసి ఆ బెల్లం మొత్తం కరిగే వరకు అలా చూసారా, బాగా కరిగిపోతుంది. బాగా కరిగిపోయి అదంతా దగ్గరకు వస్తుంది కదా, అంతవరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం అది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ కుక్కర్లో మనం పెట్టిన బియ్యం, పెసరపప్పు ఉంది కదా, అది బాగా ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చక్కెర సిరప్ ఉంది కదండి, బెల్లం చక్కెర వేసిన సిరప్ ఉంది కదా, దాన్ని ఒక ఇది పెట్టి టీ స్ట్రైనర్ పెట్టి దాంట్లోకి వంపేస్తున్నాను. టీ స్ట్రైనర్ ఎందుకు పెడుతున్నానంటే దాంట్లో కొన్నిసార్లు మట్టి, బెడ్డలు, ఇసుక అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అందుకని నేను దాన్ని దీంట్లో వేసి దీంట్లో వేసి వడకట్టాను అనమాట. ఇప్పుడు అది ఉడికిన అన్నంలో ఈ బెల్లం పాకం వేసి బాగా ఉడకనివ్వాలండి, దగ్గరికి రానివ్వాలి. చూసారా బాగా ఉడుకుతోంది. అది చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో, తళతళ మెరుస్తోంది కదండి. ఇంతవరకు బాగా మగ్గించి అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుని ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో 5 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 5 స్పూన్ల నెయ్యి మీ ఇష్టం అండి. ఇంకా కొంచెం రిచ్గా కావాలంటే ఇంకా ఒక 2 స్పూన్లు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక 5 స్పూన్ల నెయ్యి వేసి దీంట్లో బాగా మనం నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. మీకు ఎంత జీడిపప్పు వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకుని ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగాక ఎండు ద్రాక్ష వేసానండి నేను. ఎండు ద్రాక్ష వేసి ఇది కూడా బాగా వేగాక మనకు తెలుస్తుంది కదా, రంగు మారి అవన్నీ బాగా వేగినట్టు మనకి ఇప్పుడు చూసారా బాగా తెలుస్తోంది. అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పొంగల్లో ఈ నెయ్యి, ఈ జీడిపప్పు, ఈ ద్రాక్ష మొత్తం వేసేయాలి. వేసేసి ఏలకుల పొడి కొంచెం వేసుకుని ఒక్క చిటికెడు పచ్చికర్పూరం వేసుకుని కలుపుకొని బాగా కలుపుకున్నాక అంతేనండి, మీ పొంగల్ రెడీ. వేడి వేడిగా ఎంత బాగుంటుందంటే ఈ పొంగల్ అంత టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నవరాత్రికి మీరు ఒకరోజు ఈ నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి. దసరా వస్తోంది కదా, చక్కెర పొంగల్ నైవేద్యం కూడా మనం పెట్టవచ్చు అమ్మవారికి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఎంజాయ్ చేయండి. పొంగల్ రెడీ అయిపోయింది. మీకు ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పులిహోర చేయడం చూద్దామండి. ఒక కడాయి వేడి చేసి అందులో ఒక చెంచా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఒక స్పూన్ ధనియాలు, పెద్ద స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి.
గుండు మినపప్పు ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక అర చెంచా జీలకర్ర వేసుకున్నాక ఒక 1/4 చెంచా మెంతులు ఎక్కువ వేయకండి, చేదైపోతుంది. తర్వాత ఒక చిన్న స్పూను మిరియాలు ఏంటంటే మనకు మంచి ఘాట్ ఇస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి మిరియాలు యాడ్ చేసుకుంటే. ఇప్పుడు మనం పౌడర్ రెడీ చేసుకుంటున్నాం యాక్చువల్లీ. దీంట్లో ఒక అరకప్పు, చిన్న కప్పుతో అరకప్పు నువ్వులు వేసుకున్నామండి. నల్ల నువ్వులు అయితే ఇంకా బాగుంటుంది. నేను ఈరోజు తెల్ల నువ్వులు వేసుకున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలు ఎలాగంటే మీ కారానికి తగ్గట్టు, మీరు బాగా కారం తినేటట్టుంటే ఇంకొక 2 మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 4 మిరపకాయలు వేసి ఇవి బాగా వేపుకోవాలండి, మంచి వాసన వస్తుంది. తర్వాత 1 చెంచా శనగపప్పు వేసుకోవాలి. 1 చెంచా శనగపప్పు వేసుకుని బాగా వేయించుకుని చూసారా, మంచిగా రంగు మారుతాయండి అవి. మంచి రంగు మారి మంచి వాసన వస్తుంది. బాగా వేగాక మంచి వాసన వచ్చాక అవి తీసి మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లో తీసుకుని దాంట్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు తర్వాత ఈ వేయించుకున్నవన్నీ దాంట్లో వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక దాని తర్వాత ఈ పౌడర్ ఇలాగుంటుంది. బాగా కొంచెం బరకగా అనమాట, మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పులిహోరకి మిక్సీ పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనె ఏంటంటే జనరల్గా బాగుంటుంది, పులిహోర చేసేటప్పుడు నువ్వుల నూనె వాడతారు అందరూ. నువ్వుల నూనె అయితే బాగుంటుంది. దాంట్లో ఒక అర చెంచా ఆవాలు వేసాను. ఆవాలు బాగా కొంచెం చిటపట్లాడతాయి కదా అండి, బాగా చిటపట్లాడేదాకా వేయించుకోండి. అవి బాగా వేగాక మనం తర్వాత వేరుశెనగ గింజలు కొన్ని వేసానండి, ఒక గుప్పెడు వేసాను వేరుశెనగ గింజలు. దాని తర్వాత ఒక చెంచా పచ్చిశనగపప్పు అండి, ఇవి వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసాను. కరివేపాకు వేసాక ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి, ఎండుమిరపకాయ ముక్కలు. తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ మంచి వాసన ఇస్తుందండి పులిహోరకి, ఎంత బాగుంటుందో ఇంగువ వేసుకుంటే పులిహోరలో. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని దాన్ని బాగా పిండి గుజ్జు తీసుకోవాలండి. ఆ చింతపండు రసం ఇప్పుడు వేసాం దీంట్లో. చింతపండు రసం బాగా ఉడకాలి, బాగా దగ్గర పడాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసామండి. పసుపు వేస్తే మంచి రంగు వస్తుంది మన పులిహోరకి. పసుపు వేసాక బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇది బాగా దగ్గర పడాలండి. ఈ గుజ్జంతా బాగా ఉడికి పచ్చివాసన అంతా పోయి ఇది బాగా దగ్గర పడాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. ఉప్పు నేనైతే 1 చెంచా వేసాను. రాళ్ళు ఉప్పు వేసుకోండి. బాగా మంచిగా కరిగే వరకు బాగా ఉడికించండి. 5 నిమిషాలు పడుతుందండి. ఇది బాగా దగ్గర పడి అంతా ఉడికి ఆ పచ్చివాసన అంతా పోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసాను, అది ఆప్షనలే, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు, కానీ చాలా బాగుంటుంది వేస్తే. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. దీంట్లో 3 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, అప్పుడు బాగా దగ్గర పడిపోయింది పులిహోర పేస్ట్. నూనె అంతా బయటకు వస్తుంది, సైడ్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. బాణాల చివర్లో అంతా నూనె బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది బాగా రెడీ అయిపోయింది. ఇది నేను కొంచెం ఎక్కువే చేసుకున్నానండి, అందుకని కొంచెం తీసి పెట్టేశాను పక్కకి. ఇది మీరు ఈ పులిహోర పేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు 1 నెల రోజులు ఏం కాదు. కొంచెం నేను తీసి పెట్టేసుకున్నాను. మిగతా దాంట్లో కొంచెం బాగా ఉడికించిన అన్నం ఉంటుంది కదా, మనం ముందుగా రెడీ చేసి చల్లారబెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అది వేసి కలుపుకోవాలి. అంతే, మీ పులిహోర రెడీ అండి. చాలా ఈజీగా అయిపోయింది కదా పులిహోర. ఈ పులిహోర అందరికీ బాగా నచ్చుతుంది. చేసి చూడండి, నాకు ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హలో లవ్లీ పీపుల్, నేను మీ విజ్జి. ఇవాళ నేను చేస్తున్న ఐటెం కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్. చాలా ఈజీ అండి ఈ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి వేడి చేసి 2 స్పూన్లు నూనె వేయాలండి. నూనె వేసాక అది బాగా వేడయ్యాక, నూనె బాగా వేడయ్యాక అర చెంచా
ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు బాగా చిటపట్లాడే వరకు వెయిట్ చేయాలి. ఆవాలు బాగా చిటపట్లాడాక ఒక అర స్పూన్ జీలకర్ర. జీలకర్ర మంచి టేస్ట్ ఇస్తుంది కోకోనట్ రైస్కి. అర చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఒక 10 నుంచి 12 వరకు కాజు వేసుకోవాలండి. జీడిపప్పు మనం దీంట్లో ఇప్పుడు కావాలనుకుంటే శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసాను. వేసి బాగా వేయించాలి. మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తాము. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు 2 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇంకా మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే 4 పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవచ్చు. బాగా సన్నగా తరుక్కుని అవి వేయాలి. తర్వాత ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు వేసాను. తర్వాత ఒక ఎండుమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసానండి. ఇవి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇంగువ చాలా ముఖ్యం. నేను ఎప్పుడు చెప్పినట్టు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మంచి వాసన ఇస్తుంది మన కోకోనట్ రైస్కి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. మంచిగా కమ్మటి వాసన వస్తుంది ఇవన్నీ వేగాక. కోకోనట్ రైస్కి మనం ఎప్పుడైనా సరే బాగా ఫ్రెష్ కొబ్బరి తురుము వాడాలండి. ఎండిపోయిన కొబ్బరి తురుము అయితే బాగోదు. బాగా ఈరోజు మీరు కొబ్బరి అన్నం చేస్తున్నారంటే ఈరోజే టెంకాయ కొట్టి దాన్ని బాగా తురుముకోండి. అప్పుడే ఫ్రెష్ కోకోనట్ అయితేనే బాగుంటుంది కొబ్బరి అన్నానికి ఎప్పుడైనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు బాగా రంగు మారాయి, అన్నీ కలర్ మారాయి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయి. తర్వాత మనము దీంట్లో కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటామండి. ఈ కొబ్బరి తురుము నేను చెప్పినట్టు ఒక పెద్ద కప్పుడు కొబ్బరి తురుము. ఇది తాజా కొబ్బరి తురుము అండి. ఈరోజే నేను కొట్టి తీసిన కొబ్బరి తురుము ఇది. దీన్ని వేసాక రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకి తెలుసు కదా, ఎంత మనం అన్నం ఎంత వేస్తున్నాము ఇవన్నీ చూసుకుని దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అది వేసి దీనికి బాగా ఒక పెద్ద కప్పుడు అన్నం వేసి కలుపుకోవాలి. ఇది బాగా ఉప్పు అన్నీ దీంట్లో మనం వేసినవి తాలింపు అంతా బాగా కలిసేటట్టు బాగా నిదానంగా కలుపుకోవాలండి. చూసారా, అది కలిపేటప్పుడే నోరు ఊరిపోతుందండి. ఎంత బాగుందో. కొబ్బరన్నం ఎప్పుడైనా కమ్మగా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా తింటారు ఇది. వయసు అయిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. దీంట్లో ఎక్కువ స్పైసీగా అట్లా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతే, మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి కొబ్బరన్నం. చూసారా వేడి వేడిగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూసేదానికే టెంప్టింగ్గా ఉంది కదండి. చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి, నాకు కింద కమెంట్ చేయండి. మీకు బాగా కుదిరితే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.
హలో లవ్లీ పీపుల్. ఇవాళ నేను మీకు కర్డ్ రైస్ అంటే దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పులో ఒక కప్పుడు ఉడికించిన అన్నం తీసుకున్నానండి నేను. ఇది ముందుగానే ఉడకబెట్టి చల్లార్చుకున్న అన్నం తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక కప్పు గట్టి పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు బాగా ఫ్రెష్గా ఉండాలి, పుల్లటి పెరుగు బాగోదు దద్దోజనానికి. తర్వాత అరకప్పు పాలు వేసానండి, ఎందుకంటే కొంచెం తర్వాత కొంచెం దగ్గర పడిపోతుంది కర్డ్ రైస్, అందుకని ముందుగానే కొంచెం పాలు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అరకప్పు పాలు వేసాను. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఈ మూడు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది మనం కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాక తిరగమాత వేసుకుంటాము. ఉప్పు వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి దీనికి, 1 స్పూన్ ఆయిల్ చాలు. 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక కాల్ చెంచా ఆవాలు వేసుకోండి. ఒక 1/4 చెంచా జీలకర్ర వేసుకోండి. ఇవి బాగా వేగాక అర చెంచా శనగపప్పు వేసుకోండి. అర చెంచా మినప్పప్పు వేసుకోండి. ఇవన్నీ బాగా వేపుకోవాలి, బాగా ఎర్రగా వేగాలి ఇవన్నీ. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోండి. ఎండుమిరపకాయలు వేస్తే కలర్ మారిపోతుంది పెరుగన్నం, అందుకని నేను ఎప్పుడు వేయను. మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేసుకుంటానండి పెరుగన్నంలో, బాగుంటుంది. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా రంగు మారాలి. ఆ జీడిపప్పు, మనం వేసిన శనగపప్పు, మినప్పప్పు అన్నీ బాగా వేగాలి. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. వాళ్ళ ఇంట్లో అల్లం లేదు, నేను అల్లం వేయలేదు. అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అల్లం కూడా వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇప్పుడు తిరగమాతలో వేసేసుకోండి. తర్వాత మనం ఈ తాలింపు మొత్తము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగన్నం, దాంట్లో వేసి కలిపేసుకోండి. దీనికి వేరియేషన్స్ ఏంటంటే మనం దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, తర్వాత ఫ్రెష్ గ్రేప్స్ ఉంటాయి కదండి, ద్రాక్ష పండ్లు వేసుకోవచ్చు. వేసుకుంటే కూడా బాగా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నం రెడీ అయిపోయిందండి. ఇది కడుపుకు చల్లగా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్ బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజ్జి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మనం రవ్వ కేసరి ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలా ఈజీ ఇది చేయడము. నేను మీకు చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఒక కడాయి వేడి చేసి అందులో 5 స్పూన్ల నెయ్యి వేసానండి. నెయ్యి వేసి బాగా అది నెయ్యి బాగా వేడయ్యాక మనం జీడిపప్పు యాడ్ చేయాలి. జీడిపప్పు యాడ్ చేసి దాన్ని వేపుకోవాలి. దాని తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే బాదం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, ఏవైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. చూసారా, బాగా ఎర్రగా వేగుతున్నాయి. వేగాక మనకు తెలిసిపోతుంది కదండి, కమ్మటి వాసన వస్తుంది. తర్వాత ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత అదే బాణట్లో మనము 1 కప్పు రవ్వ వేసుకున్నాం. నేను బాంబే రవ్వ వేసాను, మీరు బన్సీ రవ్వ కూడా యూస్ చేయొచ్చు. బాంబే రవ్వ అయితే కేసరి బాగా వస్తుంది. బాంబే రవ్వ బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం వేపుతున్నప్పుడే మనకు తెలుస్తుందండి అది వేగిందా లేదా అని, మంచి వాసన వస్తుంది. ఆ రవ్వ కొంచెం కలర్ మారుతుంది, దాన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు తీసుకుని దాన్ని బాగా బాయిల్ చేయాలండి. బాయిల్ చేశాక దీంట్లో ఒక చిటికెడు కేసరి రంగు వేసుకోవాలి. రంగు మరీ ఎక్కువ వేయకండి, రంగులన్నీ మంచిది కాదు, లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అదే ఆప్షనల్, వద్దనుకుంటే అది కూడా మానేయచ్చు. తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసానండి. కావాలంటే మీరు ఏలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చకర్పూరం స్మెల్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, గుళ్ళో ప్రసాదంలాగా అనిపిస్తుంది నాకు, అందుకని పచ్చకర్పూరం వేసాను. ఆ బాయిలింగ్ వాటర్ తీసుకెళ్ళి మనం ఇంతకుముందు రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలో ఈ నీళ్లు వేసేయాలండి. వేసేసాక చూసారా, వెంటనే బాయిల్ వచ్చేసింది, ఉడికొచ్చేసింది. మనం ఇది తొందరగా అయిపోతుంది. ఇది ఈ ప్రాసెస్లో చేస్తే రవ్వ కూడా బాగా తొందరగా ఉడికిపోతుంది. దాని మీద ఒక మూత పెట్టేసి కొంచెం స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గించాలండి.
మనం ఇది రవ్వ వేయించేటప్పుడు కూడా పక్కన స్టవ్లో కావాలంటే ఈ నీళ్లు మనం మరిగించడానికి పెట్టేయచ్చు. అలా చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. మూత పెట్టి మగ్గించాక చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మన రవ్వ. ఇప్పుడు దాంట్లో 1 కప్పు మళ్ళీ 1/4 కప్పు అంటే 1 కప్పు చక్కెర వేసానండి. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేటట్టుంటే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో షుగరు, వాటర్ అదే కప్పుతో వేయాలి మనం. ఓకేనా? తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా దగ్గరకు వచ్చే వరకు 2 నిమిషాలు మనం వెయిట్ చేసి చూసారంటే చూసారా బాగా అది దగ్గరకు వచ్చేసింది కేసరి. దగ్గరకు వచ్చేసింది, అది తళతళ మెరిసిపోతుంది కదండి. దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని దాంట్లో వేసేసుకోవాలి. అంతే అండి, మీ కేసరి రెడీ. చూసారా ఎంత ఈజీనో. జస్ట్ మనకి ఇది ఒక 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే పడుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కావాలంటే మనం పైనాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు యెల్లో కలర్ వేసుకుంటే పైనాపిల్ కేసరి అవుతుంది అది. అలా కూడా మనం వేరియేషన్ చేసుకోవచ్చు. అంతే, మీరు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. మిమ్మల్ని శభాష్ అంటారు అందరూ. అందరు చాలా ఇష్టపడి తింటారు. చూసారా ఎంత బాగుందో. మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి నా వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మన రెసిపీ ఏంటంటే వాంగీబాత్ అండి. వాంగీబాత్ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. కడాయి వేడి చేసి 1 స్పూన్ నూనె వేయాలండి. నూనె వేసి బాగా వేడయ్యాక దాంట్లో 2 లవంగాలు, వాసన కోసమే 2 లవంగాలు వేయాలండి. వేసి తర్వాత ఒక చిన్న ముక్క పట్ట వేస్తాం కదా, సినమన్ పీస్, ఒక చిన్న ముక్క వేసాము. ఇది కూడా వాసన కోసమే. తర్వాత ఒక 1/2 కప్పు శనగపప్పు, ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేపుకోవాలండి. ఇవి ఎలా అంటే మంచిగా రంగు వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. అంతవరకు నిదానంగా చిన్న ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. చిన్న ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి ఈ శనగపప్పు మిశ్రమాన్ని. తర్వాత 3 నుంచి 4 ఎండుమిరపకాయలు వేయాలండి. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను ఇక్కడ. ఇవి బాగా కారం ఉన్నాయి ఈ మిరపకాయలు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అవి బాగా చల్లారాలండి. ఫస్ట్ ఇవన్నీ మనం వేయించి పెట్టుకుని బాగా చల్లారాలి. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇవి వేసేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాతే మిక్సీ చేయండి ఎప్పుడైనా సరే. ఇవి తీసుకున్నాక మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా మామూలుగా, అవి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఎండు కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకుని అవి తరుక్కుని అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా చేసేయకండి. ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం బరకగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేస్తే బాగోదు. కొంచెం బరకగా చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది మనం ఎప్పుడైనా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. చాలా రోజుల వరకు ఏం చెడిపోదు, ఉంటుంది. ఇన్స్టెంట్గా మనం వాంగీబాత్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కడాయి వేడి చేసి అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసాక బాగా వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు బాగా చిటపట్లాడాలి, లేకపోతే చేదొస్తాయి, మీకు తెలుసు కదా. ఆవాలు బాగా వేగాలి. వేగిన తర్వాత 1 స్పూను శనగపప్పు వేసానండి. మినపప్పు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. శనక్కాయ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ తీసుకుని ఆ కరివేపాకు రెమ్మ ఆకులు వేసేసేయాలి. బాగా వేగాక ఒక మీడియం పొటాటో తీసుకున్నానండి. ఒక మీడియం బంగాళదుంప, దాన్ని చిన్న ముక్కలుగా కోసుకున్నాను. దీన్ని వేసాను దీంట్లో. కానీ బంగాళదుంప వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని ఇది ఫస్ట్ వేసామన్నమాట మనము. ఈ బంగాళదుంప వేగడానికి 3 నిమిషాలన్నా పడుతుందండి అట్లీస్ట్. దీన్ని క్లోజ్ చేసి ఆ 3 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఈ బంగాళదుంప బాగా వేగే వరకు ఉంచాలన్నమాట మనం. చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం మెత్తబడుతుంది ముక్క, ఇంకా కొంచెంసేపు పడుతుంది ఇది. దాని లోపల మనం మొత్తం మిగతా కూరగాయలతో పాటు ఇది కూడా మగ్గిపోతుంది కదా, అందుకని ఒక క్యారెట్ తీసుకున్నానండి పెద్దది. అది చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 4-5 వంకాయలు తీసుకున్నాను. ఇవి మాకు నీలం వంకాయలు దొరుకుతాయండి ఇక్కడ చెన్నైలో, నేను అవి తీసుకున్నాను. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. అవి ఇలాగ పొడుగుగా ముక్కలు తరుక్కుని అవి కూడా వేసేసాను. ఒక 4-5 తీసుకోవచ్చు.
తర్వాత మామూలుగా మనం ఎప్పుడు వేస్తాం కదా చిటికెడు పసుపు వేశాక కూరగాయ ముక్కలకు సరిపడా ఉప్పు మాత్రమే వేయాలి. ఇప్పుడు కూరగాయల ముక్కలకి మాత్రం సరిపడా ఉప్పు వేయాలి, అన్నానికి తర్వాత మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా కొంచెం ఉప్పు వేసాను నేను. ఇవి బాగా కలుపుకుని మూత పెట్టేస్తే మగ్గుతాయి. ఇవి ఎటు మగ్గడానికి ఒక 5 నిమిషాలన్నా పడుతుందండి. అలాగ మూత పెట్టేసి వదిలేయకండి, మధ్య మధ్యలో తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా కొంచెం ముక్క గట్టిగా ఉంది. చూస్తే ఇంకొక 2 నిమిషాలు నేను పెట్టి మళ్ళీ తీసి చూస్తానండి. ఇప్పుడు చూసారా బాగా మగ్గిపోయినాయి. వంకాయలు కూడా మీకు తెలుస్తుంది మెత్తబడిపోయింది బాగా. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసేయాలి దీంట్లో. ఆ అన్నం వేసి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి ఒక 5 చెంచాలు వేయొచ్చండి. నేను పెద్ద చెంచా తీసుకున్నాను, మీరు మామూలుగా మీడియం చెంచా అయితే ఒక 6 చెంచాలు వేయచ్చు. వేసేసి ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాగా ఆ పొడి కలవాలి. తర్వాత మన ముక్కలకి కొంచెం ఆ పొడి పట్టాలి, అన్నానికి మొత్తం ఆ పొడి పట్టాలి. అన్నీ బాగా నిదానంగా స్లోగా, మళ్ళీ ముక్కలు చితక్కుండా నిదానంగా కలుపుకోండి. లేకపోతే వంకాయలు చాలా టెండర్గా ఉంటాయి కదా, అవి మెత్తబడిపోతాయి, ఇదైపోతాయి. అలా అవ్వకుండా చిన్నగా కలుపుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ అన్నానికి తగ్గ ఉప్పు, ఇందాక మనం ఆల్రెడీ కూరగాయ ముక్కలకు ఉప్పు వేసాం గుర్తుపెట్టుకోండి, 2 సార్లు ఉప్పు వేస్తున్నాము, ఎక్కువ వేసేయకండి. ఈ అన్నానికి సరిపడా ఉప్పు మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసి బాగా కలుపుకున్నాక అంతే, ఈజీగా వాంగీబాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇది మనం బాగా మన రైతా ఉంటుంది కదా, ఆనియన్ రైతా, దాంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పక్కన ఒక అప్పడం పెట్టుకోండి, అప్పడము వడియాలో పెట్టుకోండి. అంతే, ఇది వన్ డిషే చాలండి మనకి, బాగా టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా రెడీ అయిందో. ఇది మనం ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ అండి. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. పాయసం చాలా చాలా ఈజీ చేయడానికి, చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకు మంచిది కదండి, పెసరపప్పు, బెల్లము, సగ్గుబియ్యము అన్నీ మంచిది కదా, మనం చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో 2 చెంచాలు నెయ్యి వేయాలి. నెయ్యి బాగా వేడవ్వాలి. వేడయ్యాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగుతున్నప్పుడు కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు బాగా వేగాలండి. వేగాక కొంచెం ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా బాగా వేయించుకోండి. తర్వాత 1 కప్పు పెసరపప్పు అండి. ఇది పెసరపప్పుని బాగా వేయించుకోవాలి, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. చూసారా బాగా వేగిపోయాయి. ఇప్పుడు 1/2 కప్పు సగ్గుబియ్యం వేసానండి. నేను పెద్ద సగ్గుబియ్యం వేసాను, నైలాన్ సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం దీంట్లో నెయ్యిలో వేస్తూనే పొంగుతాయి, చూసారా, అవి చిన్న చిన్న పర్ల్స్ లాగా బాగా పొంగుతాయి. ఇది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. మనకు సగ్గుబియ్యం నెయ్యిలో వేయిస్తే తొందరగా ఉడికిపోతాయి, అవి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి సగ్గుబియ్యం కూడా. తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. దీంట్లో నీళ్లు పోసుకొని బాగా కలిపేసి నీళ్లు బాగా మరిగే వరకు కొంచెం సేపు అలాగే ఉంచండి. నీళ్లు బాగా మరిగి కొంచెం మనకి చుట్టూ చూసారా ఉడికొస్తుంది కదా, ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని, ఎందుకంటే సగ్గుబియ్యము అంటుకుపోతాయి కదండి, అందుకని మనం కొంచెం నీళ్లు మరిగే వరకు అలాగే పెట్టి తర్వాత మూత ముయ్యాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది మనము 2 విజిల్స్ వచ్చాక చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. సగ్గుబియ్యం కూడా తెలుస్తున్నాయి చూడండి, సపరేట్గా అవి ముత్యాల్లాగా ఉన్నాయి. దాంట్లో సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయింది. ఈ పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో
బెల్లం యాడ్ చేస్తామండి. 1 కప్పు బెల్లము. బాగా తీపి తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంత సరిపోతుంది అనిపిస్తుంది. కమ్మగా ఉంటుంది, ఎక్కువ తీపి ఉండదు. మీకు కావాలనుకుంటే ఇంకో పావు కప్పు బెల్లం కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసుకుని బాగా అది కరిగి అంతా ఇదే దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఏలకుల పొడి వేసాను. ఇది ఒక 2-3 నిమిషాలు పడుతుందండి కొంచెం బాగా దగ్గర అవ్వడానికి. 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఏం వేయట్లేదు, పాలు ఇవన్నీ ఏం వేయట్లేదండి. ఇలాగే బాగుంటుంది ఇది. దీన్ని తీసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని ఎంజాయ్ చేయడమే. చూసారా ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నా ఫేవరెట్ పాయసం ఇది. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూసారా ఎంత బాగుందో. ఈ ద్రాక్ష జీడిపప్పుతో పాటు తింటుంటే అమృతంలా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. హలో లవ్లీ పీపుల్, ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే నిమ్మకాయ పులిహోర. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడం అంటే మరీ మెత్తగా పేస్ట్ కాదు, కొంచెం బరకగా వేసుకోండి. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను దీన్ని. కొంచెం బరకగా వేస్తే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ ఉంటుంది ఇది. నేను ఎక్కువ మెత్తగా వేసేయలేదు, కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా కొబ్బరి. నేను కొంచెం బరకగా వేసి పెట్టుకున్నాను. మనం ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఇది కొంచెం పెద్ద సైజు నిమ్మకాయే. దీని నుంచి జ్యూస్ తీసేసి దీన్ని కట్ చేసి జ్యూస్ తీసి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి పేస్ట్ తయారైంది. అలాగే నిమ్మకాయ రసము రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అది బాగా వేడవ్వాలండి. కడాయి బాగా వేడయ్యాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లో మనం ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పేస్టు, ఈ నిమ్మకాయ రసము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మనం తాళింపు వేసి అన్నం వేసి ఇవన్నీ వేసి కలిపేయడమే కాబట్టి తొందరగా అయిపోతుంది. అందుకని అవి ముందు చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ కడాయి బాగా వేడయిందండి. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని ఆవాలు వేసాను. ఒక 1/2 చెంచా ఆవాలు, 1 చెంచా ఆవాలు, చిన్న చెంచా అయితే 1, పెద్ద చెంచా అయితే 1/2 చెంచా వేసుకోండి చాలు. ఆవాలు వేసి బాగా చిటపట్లాడే వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి తర్వాత మనం కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసామండి. వేరుశెనగ గుళ్ళు భలే ఉంటాయి కదండి పులిహోరలో. మనం బాగా ఒక గుప్పెడు వేసాను నేను వేరుశెనగ పప్పు. ఈ వేరుశెనగ పప్పులు బాగా వేగాలి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఫస్టే వేసాం వీటిని. తర్వాతే మనం శనగపప్పు యాడ్ చేస్తాము. ఇప్పుడు ఒక స్పూను శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు నేను శనగపప్పు మాత్రమే వేశాను. ఇవి బాగా వేగుతున్నప్పుడు మనం ఒక ఎండుమిరపకాయ తీసుకుని అది తుంచి ముక్కలు తుంచి దాంట్లో వేయాలండి. మంచి కలర్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది కదా పులిహోర. అందుకని ఎండుమిరపకాయలు వేస్తాం మనము. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాము, అందుకని ఒకటే వేసాను నేను ఇక్కడ. తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేయాలండి. ఇంగువ మంచి వాసన వస్తుంది పులిహోర. ఇంగువ లేకపోతే అస్సలు బాగోదండి. చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసాక దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు వేస్తాం దీంట్లో. పసుపు వేస్తే మంచి రంగు వస్తుంది కదా పులిహోరకి. పులిహోర ఎప్పుడు మనకు తెలుసు ఎల్లో కలర్గా మళ్ళీ కలర్ఫుల్గా ఉంటుంది. సో మనం ఒక చిటికెడు పసుపు వేసాం దీంట్లో. పసుపు వేసాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి వేగిపోయాయండి. శనక్కాయ పప్పులు ఇవి తిరగమాత అంతా బాగా వేగిపోయింది, తెలుస్తోంది కదా, కలర్ మారింది బాగా. ఇప్పుడు స్టవ్ ఆపేయచ్చు కూడా మనం కావాలంటే, లేకపోతే చాలా సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలి. బాగా ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు ఆకులు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ కట్టేశానండి, స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. అవి ఎందుకంటే తిరగమాత బాగా వేగిపోయింది కదా, అందుకని నేను ఆఫ్ చేసేసాను. ఆ వేడిలోనే సరిపోతుంది మనకి. ఇప్పుడు వేసే ఇవి కరివేపాకు ఇవన్నీ దాంట్లోనే బాగానే వేగిపోతాయి, అందుకని నేను స్టవ్ కట్టేశాను. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి.
కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి ఒకటి చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేయాలండి. వేసేసాక దీనికి పులిహోరకు సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే తీసి పెట్టుకుని నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ దీంట్లో ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలి, తర్వాత నిమ్మరసం వేసుకోవాలి, తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేస్తే బాగా మంచి వాసన వస్తుంది, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది రైస్. అందుకని కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసాను. చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తర్వాత నిమ్మరసం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం వేసాక దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నిమ్మరసం కొన్నిసార్లు చేదవుతుందండి, అందుకని మీరు ఎప్పుడు నిమ్మకాయనం చేయాలనుకుంటున్నారో దానికి ఒక 5 నిమిషాల ముందు తీసి పెట్టుకోండి, లేకపోతే అది చేదైపోతుంది. తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకుని ఉంటాం కదా రైస్, ఇవన్నీ ఫస్ట్ బాగా కలిపేసుకోండి. తర్వాత రైస్ వేసి దీన్ని బాగా కలుపుకోండి. నేను ముందే అన్నం చేసి పెట్టుకున్నాను, ఇది బాగా అన్నం చేసి చల్లార పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ తాలింపులో అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడే నాకు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఇక్కడ చాలా బాగుందండి. ఎంత బాగుందో వాసన, చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అవుతుందో మన పులిహోర. జనరల్గా ఇది మనకు నోరు బాగాలేనప్పుడు అప్పుడు ఇలాంటివి చేసుకుని తిన్నామనుకోండి బాగుంటుంది. ఇది మనం నైవేద్యంగా కూడా చేసి పెడుతూ ఉంటాం పండగలకి, వాటికి దేనికైనా ఇది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ రెసిపీ మనము. ఇది ఇంకా ఈజీ అండి, నేను మీకు చెప్పిన రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, మన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దీన్ని ఒక అప్పడంతో తింటే బాగుంటుంది. తిని ఎలా ఉంది, మీరు చేశారా, ఎలా వచ్చింది అని నాకు కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.